హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ టమాటో మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి రెస్టారెంట్లలో ఉండే అనేక రకాల మసాలా వంటకాలలో మష్రూమ్ టమాటో కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. చాలామంది ఈ కర్రీని రుచి చూసే ఉంటారు. మనం కూడా ఈ కర్రీని అదే రుచితో ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. రెస్టారెంట్లో లభించే మష్రూమ్ టమాటో మసాలా కర్రీని అదే రుచితో అదే స్టైల్లో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బటర్ ప్లేస్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. గ్రేవీ కర్రీస్కి ఎప్పుడైనా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, లవంగం అలాగే ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని యాడ్ చేసి వేయించుకోవాలి. గ్రేవీ అనేది మనకి చక్కగా రావాలి అంటే ఉల్లిపాయ అనేది ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. ఇలా ఉల్లిపాయ రంగు మారి చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. సో ఇది వేగేలోపు క్విక్గా మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగం, ఇలాచీ అలాగే పచ్చి కొబ్బరి అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ పేస్ట్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా ముద్దని వేగిన ఉల్లిపాయల్లోకి వేసి బాగా ఫ్రై చేయాలి. చూడండి, మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ మసాలా పేస్ట్ని బాగా ఫ్రై చేయండి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత 1.5 స్పూన్ దాకా కారం, అంటే మీ స్పైస్ తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. అలాగే రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే వేయించి దంచి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడిని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. ఈ స్పైసెస్ అంతా కూడా నూనెలో ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 200 గ్రామ్స్ దాకా మష్రూమ్స్ తీసుకొని మీకు నచ్చిన స్టైల్లో ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడిగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని మసాలాతో పాటు ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకోండి. ఇప్పుడు ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీ చిక్కపడేంత వరకు మష్రూమ్స్ని ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే గ్రేవీ అనేది మనకి కావాల్సినట్టుగా థిక్గా తయారైందనమాట. అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ కొత్తిమీర ప్లేస్లో కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ టమాటో మసాలా కర్రీ అనేది రెడీ అయింది. దీనిని అన్నం, రోటీ, చపాతీ, నాన్ వంటి వాటితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లో చాలా ఈజీగా రెస్టారెంట్లో దొరికే మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.